నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో పొటాటో లాలీపాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినచ్చు. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మెయిన్గా వీటిని చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 2 పెద్ద సైజ్ బంగాళాదుంపలు, 5 to 6 బ్రెడ్ స్లైసెస్, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడా అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు పొటాటో లాలీపాప్స్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఆలును ఉడికించుకోవాలండి. దానికోసం పాత్రలో ఆలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసి శుభ్రంగా కడిగిన బంగాళాదుంపలను పెద్దగా కట్ చేసి వేసుకోండి. మీకు ఆలు త్వరగా ఉడకాలి అంటే కుక్కర్లో వేసి 3 to 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఆలు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఆలు ఉడికినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా వంపేసి ఆలును చల్లారి పెట్టుకోండి. ఆలు చల్లారేలోపు మనం బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. 5 to 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని తుంచి మిక్సీ జార్లో వేసుకోండి. నేను ఇక్కడ బ్రెడ్కి ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ కూడా వేస్తున్నానండి. కొంతమంది బ్రౌన్ పార్ట్ వేయకుండా ఓన్లీ వైట్ పార్ట్ వేసి బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకుంటారండి. కానీ ఇలా బ్రౌన్ కలర్ పార్ట్ వేసా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టించుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టించి ప్లేట్లోకి వేసుకోండి. చూడండి, బ్రెడ్ క్రమ్స్ పొడి పొడిగా వచ్చాయి. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఆలు చల్లారిన తర్వాత పైన తొక్క తీసి మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మ్యాష్ చేసుకోండి. ఎక్కడ బంగాళాదుంప ముక్కలు లేకుండా మ్యాష్ చేసుకోండి. చూడండి, అంతా బాగా మ్యాష్ అయింది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ పౌడర్ వేసుకోండి. చిల్లీ పౌడర్ని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే అందులోనే ధనియా పౌడర్, 1 స్మాల్ కప్ బ్రెడ్ క్రమ్స్, ఆమ్చూర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ గరం మసాలా వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్లో లేకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, ఉండలు లేకుండా పిండి బాగా కలిసింది కదా. ఇప్పుడు అరచేతిలో 2 డ్రాప్స్ ఆయిల్ వేసి 2 చేతులకి అప్లై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆలు మిశ్రమాన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్ షేప్లో చేసుకోండి. మనం అరచేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం వలన ఆలు మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది.
అదే విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని బాల్ షేప్లో చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఆలూ బాల్స్ని బ్రెడ్ క్రమ్స్లో అద్దుకుందాం. ఫస్ట్ మైదా పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలయబెట్టుకోండి. తరువాత ఒక్కో బాల్ని తీసుకొని మైదా పిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో అద్ది ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేయడం వలన బ్రెడ్ క్రమ్స్ ఆలూ బాల్స్కి బాగా అంటుకుంటాయి. ఇన్ కేస్ ఇలా ప్రెస్ చేయకపోతే మనం ఆయిల్లో వేయగానే బ్రెడ్ క్రమ్స్ విడిపోతాయండి. సో లైట్గా ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకోండి. అదే విధంగా అన్ని బాల్స్ని మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్ని అద్ది ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ అద్దిన వెంటనే ఆయిల్లో వేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ టైం బ్రెడ్ క్రమ్స్ అద్దిన బాల్స్ని అలాగే ఆయిల్లో వేయకుండా ఉంచితే మనం ఆయిల్లో వేయగానే అంతా విడిపోయి అవి బాల్ షేప్లో ఉండవు. సో బ్రెడ్ క్రమ్స్ అద్దిన వెంటనే ఆయిల్లో వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాల్స్ని ఎక్కువగా కలయబెడుతూ ఫ్రై చేసుకోకండి. ఎక్కువగా కలయబెడితే బాల్స్ బ్రేక్ అయిపోతాయి. ఆలూ బాల్స్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, 2 సైడ్స్ చక్కగా ఫ్రై అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, పొటాటో బాల్స్ రెడీ అయినవి. ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని పొటాటో బాల్స్కి గుచ్చుకోండి. చూడండి, లాలీపాప్స్ రెడీ అయినవి. ఇలా పిల్లలకి పెడితే లాలీపాప్స్ లాగా ఇంట్లో చేసినవి కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో టేస్టీ పొటాటో లాలీపాప్స్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.